హలో నమస్తే. సుధా మాధవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. రైల్వే కోడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నది ఆ కుటుంబం. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన జైల్లో ఉన్న రోజు దీక్షలు చేశారు ఆవిడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పనిచేశారు. నారా లోకేష్ గారి యువగలంలోనూ చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు కుటుంబంతో సహా. ఆమె గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంది. పోటీ చేయడానికి సంబంధించి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కుటుంబం. మురళి, సుధామాధవి భార్యాభర్తలు. సో ఆ ప్రయత్నాలు చేస్తూ వేమన సతీష్ అని ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు నారా లోకేష్కి బాగా దగ్గర వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర వ్యక్తి, ఆయన చెప్తే టికెట్లు ఇచ్చేస్తారంట అని ఆమె నమ్మారు. ఆ పార్టీలోనే తిరుగుతున్నారు. ఆ పార్టీలో జనాలు మాట్లాడుకోవడం వింటది కదా, ఆ పార్టీలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అధిష్టానం అన్నది అర్థమవుతుంది కదా. అలా తెలుసుకుని వేమన సతీష్ ద్వారా టికెట్ వస్తుంది అనే ఆలోచన ఆమె చేసుకున్నారు. దానిలో భాగంగా వేమన సతీష్ని అప్రోచ్ అయ్యారు. ఆయన టికెట్ ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారు. టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన క్రమంలో నేను టికెట్ అడుగుతాను, మీది ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మాకు తెలియాలి కదా, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మాకు తెలియాలి కదా, మీరు డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదో మాకు తెలియాలి కదా అని అడిగారు. లేదు, మాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, మేము డబ్బులు ఖర్చు పెట్టగలము అని చెప్పారు. వెళ్ళి ఎంత ఖర్చు పెట్టగలరు అంటే, మా దగ్గర ఉన్న డబ్బులు ఇవి అని కొన్ని ఆస్తులు అమ్మి 7 కోట్ల రూపాయలని వేమన సతీష్కి ఇచ్చినట్లుగా సుధామాధవి చెప్తోంది. నిన్న విజయవాడలో జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్తో కలిసి ఆమె అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాటలు ఇవి. 7 కోట్ల రూపాయలు వేమన సతీష్కి ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్ కోసం అని. సో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఆయన ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఆమె మాట్లాడిన మాటలు కూడా ఒకసారి నేను వినిపిస్తున్నాను, మీకు వినండి. వేమన సతీష్ గారు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి సార్. సో ఇది సుధామాధవి చెప్తున్న మాట. ఆమె చెప్తున్న దాని ప్రకారం 7 కోట్ల రూపాయలు వేమన సతీష్కి ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ఆ వీడియోస్ కూడా కొన్ని డబ్బులు అలా పోస్తున్న వీడియోస్ కూడా కొన్ని ఆమె చూపిస్తున్నారు. పక్కన బాక్స్లో మీకు కనపడుతున్నాయి వీడియోస్. డబ్బులు ఇచ్చాను, ఇదిగో డబ్బులు అనేది చూపిస్తున్నారు. ఎలా ఇచ్చారు ఈ డబ్బులు? చిన్న ఉద్యోగి మీ భర్త, ఇలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే విమర్శ కూడా ఆమె పైన ఇప్పటికే మొదలయ్యి దానికి కూడా ఆమె చెప్తున్న ఆన్సర్, మేము కొన్ని ఆస్తులు అమ్ముకొని ఆ డబ్బులు ఇచ్చాము, మేము అమ్మిన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు కొన్న ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మీరు ఆస్తులు ఎవరి దగ్గర కొన్నారు? ఓ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడి దగ్గర మీరు ఆస్తులు కొన్నారు, ఆయన భూములు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చూపిస్తున్నారు ఆమె. నిన్న ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే సీటు కోసం తను డబ్బులు అడిగాను, డబ్బులు ఇచ్చాను, కానీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు సరి కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు వేమన సతీష్ అనే అతను అని ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇంకో వీడియో ప్రత్యక్షమైంది. నిజానికి ఆమె డబ్బులు అడిగారు నన్ను, వేమన సతీష్ డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదని మాట్లాడిన వార్తని ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పిన ఏ మీడియా టెలికాస్ట్ చేయాల. దురదృష్టకరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఇటువంటి మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ కోసం ఉన్నాయి. ఒక్కడు దాన్ని టెలికాస్ట్ చేయాల. ఓ దళిత మహిళ వచ్చి నేను డబ్బులు ఇచ్చానని వీడియోలు చూపిస్తుంటే, డాక్యుమెంట్స్ చూపిస్తుంటే దాన్ని కనీసం అడ్రస్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాలే. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళ ప్రయారిటీలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి. సరే, ఆ విమర్శల్లోకి వెళ్ళండి నేను. సో ఈమె మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత సాయంత్రానికి ఒక వీడియో పెట్టి భజన మొదలుపెట్టారు. ఆ వీడియో కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సతీష్ అన్నకు చెప్పి, సతీష్ అన్నకు అందరూ తెలుసు, సతీష్ అన్న టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పి చంద్రబాబు అన్న చెప్పేసరికి దిగ్గిన చంద్రబాబు నాయుడు చెప్పి నింటే నేను సతీష్ అన్నే సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు, మేము అన్నకు మేము 7 కోట్లు ఇవ్వలేదు. ఈ వీడియోలో ఏమో చెప్తున్న మాట ఏంటి అంటే, నేను వేమన సతీష్కి 7 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, టికెట్ కోసం ఆయనకు డబ్బులు ఇవ్వలేదు అని భర్తని వెనక నిలబెట్టుకుని ఆమె ఒక వీడియో చేశారు. ఈ వీడియోని తీసుకొని నిన్న తెలుగుదేశం పార్టీ మీడియా మరి ఈ వీడియో నమ్మాలా, ఈరోజు ఆమె పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ నమ్మాలా? ఆమె 7 కోట్లు ఇవ్వలేదని వీడియో ఉంది చూడండి, నేను ఇవ్వలేదు 7 కోట్లు అని ఆమె చెప్తోంది అని ఆ వీడియోను పెట్టి భజన మొదలుపెట్టారు. నిన్న ఆమె వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 7 కోట్లు ఇచ్చారని చెప్తోంది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు మరి? ఇవ్వలేదని చెప్పిన వీడియో
అంత ముందెప్పుడో రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేశారు? నా డబ్బులు ఇస్తావా, నేను బయటికి వెళ్ళి మీడియాతో మాట్లాడాలా అంటే ఆమెని బలవంతంగా తీసుకెళ్ళి పోలీసులు ఆమెతో పోలీస్ స్టేషన్ దగ్గరే ఆ వీడియో రికార్డ్ చేయించుకొని పెట్టుకున్నారు. నాకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆమె దగ్గర ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆమె వీడియో అయిపోయిన తర్వాత కాస్త కాన్సన్ట్రేషన్తో చూడండి ఆ వీడియోని వెనక్కి వెళ్ళైనా. వీడియోలో 30 సెకండ్స్ ఆమె మాట్లాడి మేము డబ్బులు తీసుకోలేదు ఆయన దగ్గర అని చెప్పిన తర్వాత ఓకేనా సార్ అని పక్కన ఒక అధికారి వైపు చూస్తున్నారు. ఓకేనా, మీకు కావాల్సినట్టే చెప్పానా వీడియో నేను అని. అంటే ఫ్యాబ్రికేటెడ్గా ఆమెతో బలవంతంగా భయపెట్టి మాట్లాడించిన వీడియో కదా. ఆమె భర్తని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇంకో వీడియో కూడా వేస్తాం మీకు, థర్డ్ వీడియో ఇక్కడ. నా పేరు సింధు సార్. నేను బయటికి రావడం అవ్వదు సార్. మీరేమన్నా ఉంటే చెప్పండి, పర్లేదు. నాన్న 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 బీగంది అక్కడ గేట్ దివండి సార్. నాన్న వస్తున్నాను. నాన్న 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 చెప్పు నాన్న. హలో నువ్వేం టెన్షన్ పడగా తల్లి, మేము బాగా మా సింధు కూల్గా ఇను. నువ్వేం టెన్షన్ పడగాకు. సారు మాకు నోటీస్ ఇచ్చినాడు, అంతే. నోటీస్ తీసుకొని మేము ఇంటికి వస్తున్నాము. నువ్వు ఎక్కడికి పోవడం గానీ, వాయిస్ మెసేజ్ ఇవ్వడం గానీ, అదే మామూలు మీడియా ముందరకు పోయి వాయిస్ ఇవ్వడం గానీ, ఎవరికన్నా చెప్పడం గానీ అట్లంతా ఏం చేయొద్దు. మేము నోటీస్ తీసుకొని ఇంటికి వచ్చాం. నాని వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసినారా? వచ్చినారు నాని అని ఏమన్నా ఫోన్ చేసినాడు. ఇప్పుడు ఆడే విజయవాడలోనే ఉన్నాడు నాన్న. నేను చెప్తాను వాడికి ఇంటికి రమ్మని. అయితే ఇంకా ఆమె భర్తని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్లి బలవంతంగా ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించారు అనేది నా అలిగేషన్ కాదు. దానికి ఆధారం కూడా ఇంకో వీడియో వేస్తున్నాను. ఏంటి ఆ వీడియో అంటే, సుధామాధవి కూతురు ఇంట్లో డోర్లు పెట్టుకుని ఉంటే ఆమె ఇంటి ముందుకు ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి ఇదిగో మీ తండ్రి మాట్లాడతాడంట అని ఆమెకు ఫోన్ ఇచ్చారు. ఇస్తే ఆ కూతురు ఆందోళనగా ఎక్కడున్నారు అని అడుగుతోంది. అడిగితే మేము బాగానే ఉన్నాం, నువ్వు ఎవరికి చెప్పకు, ఈ కేసు గురించి విజయవాడ పంపించావు కదా మీ అన్నయ్యని, ఆయన ఇమీడియట్గా వెనక్కి వచ్చేయమను, ఎవరికి చెప్పొద్దను, మేము బాగానే ఉన్నాం అని ఆ తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడడం చూసాం. అంటే పోలీసులు తీసుకెళ్లారనే విషయాన్ని బయటికి వాళ్ళ పిల్లలు ఏమైనా చెప్తారేమోనని పోలీసు ఇంటికి పంపించి ఆయనకి ఫోన్ చేసి ఆయన ఫోన్ ద్వారా సుధామాధవి కూతురుతో మాట్లాడించి మీరు ఎవరికి చెప్పకండి అని బెదిరించి తీసుకొచ్చి అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అది. దాన్ని రాత్రి వదిలేరు. సో టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారు, టికెట్ ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చేసేయండి. లేదు వాళ్ళు నిజంగానే మీకు డబ్బులు ఇవ్వలేదు, దానికి సంబంధించి లీగల్గా ఫైట్ చేయండి. కిడ్నాపులు చేయడం, వీడియోలు రికార్డ్ చేయడం, బెదిరించడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇవన్నీ ఎందుకు? ఓ మహిళ 7 కోట్ల రూపాయలు నేను ఇవ్వని ఆవిడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను 7 కోట్లు ఇచ్చానని చెప్తుందా? పైగా కొన్ని వాట్సాప్ చాట్లు కూడా చూపిస్తున్నా మీకు. మురళి, సుధామాధవి భర్త వేమన సతీష్కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు ఇవి చూడండి. నా 7 కోట్లు నాకు ఇవ్వండి అన్న అని మురళి మెసేజ్ పెడితే వేమన సతీష్ చెప్తున్నమాట, నువ్వు నాకు 7 కోట్లు ఇవ్వలేదు, 50 లక్షలు ఇచ్చావు, ఆ 50 లక్షలు ఇంట్రెస్ట్తో సహా ఇస్తాను అని చెప్తున్నాడు. 50 లక్షలు ఎందుకు ఇచ్చాడు? మరి 50 లక్షలు ఇచ్చాడని కన్ఫర్మ్ కమిట్ అవుతున్నారు కదా. 50 లక్షలు ఎందుకు ఇచ్చాడు? టికెట్ కోసం కాదా? టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ కాలేదు అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే టికెట్ కోసం డబ్బులు తీసుకున్నట్టే కదా, కనీసం 50 లక్షలని తీసుకున్నట్టే కదా. 7 కోట్లు ఇవ్వలేదనే వీడియో నిన్న రిలీజ్ చేశారంటే 7 కోట్లు ఇచ్చారు కాబట్టి 7 కోట్లు అనే నెంబర్ నిన్న ఆమె చెప్పింది ప్రెస్ కాన్ఫరెన్స్లో. బట్ మీ దగ్గర ముందే ఆ వీడియో ఎందుకు ఉంది? నిన్న మాత్రమే ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చింది? ప్రివెంటివ్గా వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆమె ఎప్పుడైనా బయటికి పోతే ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేయాలని. నారా లోకేష్తో ఆమె కుటుంబ సభ్యులు దిగిన ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కూడా వేస్తున్నా. నారా లోకేష్తో సుధామాధవి వాళ్ళ కుటుంబ సభ్యులంతా దిగిన ఫోటోలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అల్లాడిపోయింది ఆ కుటుంబం. తిండి మానేసి దీక్షలు చేస్తూ కూర్చున్నారు. ఓ దళిత కుటుంబం, జీవితం అంతా సంపాదించిన డబ్బులు, జీవితం అంతా కూడబెట్టుకున్న ఆస్తులు అమ్ముకొని టికెట్ కోసం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని ఇంకొక ఆయన ఆస్తులు సంపాదించేశారు, ఇంకొక ఆయన ఆస్తులు కొనుక్కున్నారు. ఆయనతో వీళ్ళకున్న పంచాయతీని ప్రభుత్వం, పార్టీ కూడా పట్టించుకోరా? పోలీస్ అధికారులకు ఆబ్లిగేషన్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో చాలా. పార్టీగా బాధ్యత లేదా? కార్యకర్తల కుటుంబాలని పట్టించుకోవడమేనా ప్రధానమైన బాధ్యత అని చెప్తున్న నారా లోకేష్కి సుధామాధవి కార్యకర్తగా కనపడట్లేదా? ఆమె కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఆమె కుటుంబం కంటే వేమన సతీష్ కుటుంబమే ముఖ్యమైపోయిందా మీకు? పార్టీలో నాయకులు ఎలా పనిచేస్తారు ఇలా ఉంటే? ఓ పక్క కొలికపూడి ఆధారాలతో సహా చెప్తున్నారు, ఈమె వీడియోస్ చూపిస్తున్నారు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి.
అర్ధరాత్రి క్లబ్బులు, డాన్సులు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరికి పట్టనట్టుగా, ఎవరు ఏమి చూడనట్టుగా, మాకు సంబంధం లేనిది అనిగా దీన్ని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అడ్రస్ చేయదు తెలుగుదేశం పార్టీ? ఎందుకు దీని గురించి మాట్లాడదు? ఆమె బాధ ఏంటో ఎందుకు వినరు? 16 నెలలుగా ఆమె పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి పార్టీ నాయకులు, పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు ఎవరు వినిపించుకోకపోతే నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మీడియా కూడా మెజారిటీ మీరే కదా. మీ భజన, మీ క్షేమం, మీ సంక్షేమం తప్ప ఇంకేం పట్టదు కదా ఆంధ్రప్రదేశ్లో మీడియాకి. ఆ దళిత మహిళకు న్యాయం చేయకపోగా ఆమెకు కౌంటర్గా డిబేట్లు పెడతారా? ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? ఆమె డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారా? మీరెవడు అసలు? మీరెవరు అడ్వకేసీ చేయడానికి? ఆమె వీడియోని టెలికాస్ట్ చేసి ఆమెను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు అలా ఎందుకు చెప్పావమ్మా, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నావు అని ఆమెను అడగండి. కానీ మీరుగా ముందే రికార్డ్ చేసుకుని పెట్టుకున్న ఒక వీడియోని వేసేసి ఆమె చెప్తున్నది తప్పు అని ఎలా మాట్లాడించగలుగుతుంది? నిన్న మధ్యాహ్నం విజయవాడలో ఆమె మాట్లాడితే సాయంత్రానికి మీకు 7 కోట్ల విషయం ఎలా వచ్చింది? 7 కోట్లు ఇవ్వలేదనే వీడియో మీకు ఎలా వచ్చింది? అంటే మీ దగ్గర ముందే ఆమెను తీసుకొచ్చి పట్టుకొని పోలీసుల సమక్షంలోనో లేకపోతే కొంతమంది సమక్షంలోనో బెదిరించి ఆమెతో వీడియో రికార్డ్ చేయించి అది మీ దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడన్నా మేము బయట మీడియాకి పోతే ఈ వీడియో రికార్డ్ చేద్దామని. అదే కదా మోడ్ ఆఫ్ ఆపరెండా. కాస్త మీరు చేస్తున్న దానికి జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇటువంటి నాయకులను పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇటువంటి చెత్తను పెట్టుకొని పార్టీ కార్యకర్తల కష్టాన్ని, పార్టీ కార్యకర్తల జీవితాన్ని మొత్తం ఆస్తులు అమ్ముకొని మీకు ఇచ్చిన కార్యకర్తలను కూడా పట్టించుకొని పరిస్తుంటే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని ఎందుకు పట్టించుకోవాలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. సుధామాధవి, మురళి కుటుంబానికి న్యాయం చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఖచ్చితంగా నారా లోకేష్ది. పార్టీ కార్యకర్తలు సంక్షేమం అని చెప్తారు కాబట్టి మిమ్మల్ని నమ్మి, మీ కుటుంబాన్ని నమ్మి, మీ పార్టీని నమ్మి వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ది. బహుశా ఈ వీడియో నారా లోకేష్కి చేరితే ఆయన ఏమన్నా స్పందిస్తారని ఆశిద్దాం.